అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షమా, పక్షమా అంటూ ఇద్దరు అంటే హోరాహోరీగా అసలు కొట్లాడుకుంటూ ఉన్నారు. అసలు అంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏం జరగాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి మాటల కొట్లాట అనేది జరుగుతుంది. అసలు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుంది? ఏంటి? అనేది ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన రామ్ గోపాలరావు గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో అసలు కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, అసలు ఎవరిది ఏంటి అనేది అర్థం కాకుండా కొట్లాడుకుంటున్నారు. సెటైరికల్ గా కూడా మాట్లాడుకుంటున్నారు. సో పాయింట్కి వస్తే రైతు బంధు విషయంలో ఓ పక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం ఏంటంటే కొండలకి గొట్టలకి వీటన్నిటికీ ఇయ్యాలన్న అధ్యక్ష అని చెప్పి రేవంత్ గారు మాట్లాడితే, అటు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అంటే నేను ఇవ్వడం వల్ల పంట పొలం చేసుకునే విస్తీర్ణం పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? చూడమ్మా, వాళ్ళు చెప్పినంత అది కేటీఆర్ చెప్పిందని ఆ వాస్తవం ఎప్పుడే. కానీ వీళ్ళు గత 9 సంవత్సరాల 6 నెలల్లో దాదాపు 7,50,000 కోట్లు 8 లక్షల కోట్ల దాకా ఇది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అనుబంధిత సంస్థలు కానీ విద్యుత్ శాఖలు కానీ ఇవన్నీ అప్పులు చేయడం జరిగింది. అప్పు చేస్తే తప్పలేదు, కానీ అప్పు చేసి పప్పు కూడా పెట్టకూడదు అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో అప్పు చేస్తే రెండు ఉంటుంది. ఒకటి ప్రొడక్షన్ ఓరియంటెడ్, పెట్టిన పెట్టుబడితోనే రాబడి వచ్చే ఆదాయం ఉన్నదనుకో వనరు ఉంటే అప్పుడు అప్పు ఎంత తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఏం లేకుండా దాన్ని ఎట్లాంటి దుర్వినియోగం మొత్తము డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత డెడ్ ఇన్వెస్ట్మెంట్లు ఏం రాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు సెక్రటరీ బిల్డింగ్ కట్టిరు, దాంతో రూపాయి ఆదాయం రాదు. దాదాపు 1,100 కోట్లు 1,200 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది అప్పుల సొమ్ముతో కట్టినట్టే కదా. దాని మీద వడ్డీ ఏమవుతుంది? గతంలో ఉన్న బిల్డింగ్లలోనే ఇప్పుడు సమైక్యాంధ్రంలో బిల్డింగ్లే బోలెడు అన్ని భ్రష్టు పట్టి ఇచ్చారు. అందులో ఒక్క బిల్డింగ్ సరిపోతుంది. ఇదంతా కట్టుకొని ఏదో మొత్తము బూత్ బంగ్లాలాగా ఉంటే అట్లా కాకుండా సరిపోయిన బిల్డింగ్స్తో ఏదైతే ఉన్నదో సరిపోతుండే. ఆ 1,100 కోట్లు 1,200 కోట్ల రూపాయలు ఇల్లు లేనోళ్ళు, విద్య లేనోళ్ళు, ఆరోగ్యం లేనోళ్ళు చాలామంది కొట్లాడుకొని వస్తున్నారు. అది వసతి లేక చనిపోతున్నారు కదా. ఆ డబ్బును అట్లా చేయాలి. ఎంతసేపు మనం గరీబే ఉంటాడు, ధనవంతుడు అవుతాడు. మంచిగా ఉందాంగా కట్టుకోవాలనే ఏదో వాస్తుకు లేదు, అది లేదు, ఇది లేదు కడితే ఏమైంది? పదవి అయితే అధికారం అయితే పోయింది కదా. ఎవరున్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ రైతు బంధు ఏదైతే ఉందో, రైతులు ఆత్మహత్య ఏదైతే ఉందో మన భారతదేశంలో ఏదైతే ఉందో, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్రతి వస్తువుకు ప్రొడ్యూసరు రేట్ ఫిక్స్ చేసుకుంటాడు. ప్రతి వస్తువుకు మీరు ఏదైనా చూసుకోరు. ఇక్కడ వచ్చే వరకు రైతులకు ఏదైతే ఉందో ఎంఆర్పి గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలామంది ఉన్నారు. ఉదాహరణ నేనే ఉన్నా. ఇప్పుడు నేను నా దాంట్లో సిద్దిపేటలో ఒక 4 ఎకరాల్లో వారేస్తే పెట్టుబడి రాలేదు. సగం పెట్టుబడే వచ్చింది. సగం అయితే అప్పులు చేస్తే ఏదైతే ఉందో ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ ప్రొడక్షన్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ సెక్టర్ను ఇంకా కూడా ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ తేరుకోవాలి. నేను చెప్తున్నా కదా, గత 60 ఏళ్ళలో ఎట్లుంది వ్యవసాయం, ఇప్పుడు ఎట్లుంది, ఇంకా రాబోయే తరం ఎట్లుంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ను ఎంకరేజ్ చేయకపోతే రాను ఇంకో 20 ఏళ్ళ తర్వాత పంటలు పండించే నాదుడు ఉండడు. ప్రతి ఒక్కడు ఇష్టానుసారం తినుకుంటా చేద్దామంటారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే దుస్థితి వస్తుంది. గతంలో ఇంపోర్ట్ చేసుకునేది 70s ఏదైతే ఫ్రీడమ్ మూమెంట్ వరకు, అది స్వతంత్రం వచ్చే వరకు ఆరుధాన్యాలు చాలా మటుకు మక్కలు, గోధుమలు కూడా రష్యా నుంచి వచ్చేది. అయినరా ఆ పరిస్థితి మళ్ళా రాకుండా ప్లానింగ్ అన్నది ఇక్కడ అట్టర్లీ ఫెయిల్యూర్ అని ఉంటుంది. పూర్తిగా విఫలమైపోతుంది. రైతులను ఏ రకంగా ఉండాలి, వ్యవసాయ శాఖను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ప్రొడక్షన్ ఓరియంటెడ్ నువ్వెంత ఉండని. ఇప్పుడు నీ వెనక 10,000 కోట్లు ఉన్నాయి, నీ ముందట ఒక 3 ముద్దలు లేకపోతే నీ కడుపు ఎట్లా నిండితే ఏం చేస్తుంది? అంతే కదా. ఆకలికి రావాల్సిందే కదా. నువ్వు ఆ డబ్బు తినలేవు, ఆ డైమండ్స్ మింగలేవు, ఏం చేయలేవు. ఇక్కడ ఆహారం, అన్నము, నీరు, గాలి, ఈ 3 అయితే ఉండాలి. మిగతా వసతుల కంటే ముందు ఈ 3 ఉంటే మనిషి మనగాడు ఉంటుంది. అనాది నుంచి రాతియుగం నుంచి ఆది మానవుల నుంచి ఏ కాలం నుంచి అయినా సృష్టి పుట్టినప్పటి నుంచి పొట్టేడు కడుపు కోసం ఏదైతే ఉందో, జానెడు కడుపు కోసం ప్రతి వ్యక్తి ఆరాట పడేది అన్నం కోసం. ఈ అన్నం ఒకప్పుడు మీకు తెలియదు, మా తాతలు చెప్పేది. మా తాతగారు 105 years బతికారు. కరువు పడితే ఏం దొరకకపోతే రేగడి బిడ్డలు పెరుగు కలుపుకొని తిన్నారంట. అంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తుంది. దీని మీద ప్లానింగ్ ఇప్పుడు ఇరిగేషన్ డెవలప్ చేస్తున్నారు, దాంతో పాటు మిగతా చేయాలి కదా. తెలంగాణ మొత్తంలో ఇప్పుడు ఏమైపోయిందంటే
పరాన్న జీవులు అయిపోయారు వ్యవసాయదారులు కూడా. భూమి ఉన్న వాళ్ళు వాళ్ళ సొంతంగా చేస్తలేరు కదా. కౌలుకిచ్చుడు పక్క పెట్టు, కౌలు అందరూ ఎవరు కౌలుకిచ్చుడు కాదు, ప్రతి పని పరాయి రాష్ట్ర పౌరులు చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ బీహార్ వాళ్ళే కానీ, ఒరిస్సా వాళ్ళే కానీ, బెంగాలీ వాళ్ళే కానీ, ఛత్తీస్గఢ్ వాళ్ళే కానీ, జార్ఖండ్ వాళ్ళే కానీ, యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వం పనిచేస్తున్నారు. కాబట్టి అది ఎట్లా రకంగా మెకనైజేషన్ తర్వాత ప్రొడక్షన్ పెంచుకునే పరిస్థితి ఉండాలి. రైతులను ఆదుకోవాలి. రైతులకు మెకనైజేషన్లా కూడా గవర్నమెంట్ తర్ఫీదు ఇచ్చి వాళ్ళకు అన్ని వసతులు కల్పించాలి. రైతుకు ఏదైనా పెట్టుబడి పెడితే రాకపోతే ఏమున్నది, సీజన్ ఓసారి అతివృష్టి అనావృష్టి వస్తుంది. అనావృష్టి వస్తే కరువు తక్కువ అనుకోరు, 5 ఏళ్ళకి ఒకసారి 2 వస్తాయి. దాన్ని తట్టుకునే శక్తి అనేది ఉండాలి. అతివృష్టి వచ్చేదంటే పంటలు అన్నీ పండించే వరకు టైంకి వచ్చే వరకు, ఇప్పుడు లాస్ట్ టైం మొన్న ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ఎన్ని రకాలే ఉన్నది. ఈవెన్ ఈ వర్షాలు ఏమైనా చెడగొట్టే వానలు అంటారు వాటిని. ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, ఇప్పుడు మామిడి తోటలన్నీ పూతలన్నీ పోతే కాత రాదు. ఈ టైప్లో ఉన్న దాని మీద పబ్లిక్ ఏదైతే ఉందో ఇప్పటి కూడా గవర్నమెంట్ అసెంబ్లీలా కొట్లాడుకోవడం కాదు, వ్యవసాయ శాఖ వినరా, హార్టికల్చర్ ఏదైతే ఉందో ఉద్యానవన శాఖ, ఇవి రెండు సమన్వయంగా ఏదైతే ఉందో ఇప్పటికీ ఇప్పుడు లైవ్ స్టాక్ పోయింది. ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకు దొరకకుండా అయిపోతుంది. మొత్తం పెస్టిసైడ్స్ కెమికల్సే. ఇష్టం ఉన్నట్టు డిఏపి పోయడము, యూరియా పోయడం అన్నది ఇది ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తప్ప నేచర్ ప్రకృతి సహజంగా పండించే పద్ధతి లేకుండా అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న గో సంపద మొత్తము తగ్గిపోయింది. తెలంగాణలో ఎక్కడ ఊర్లలో కూడా మీకు ఎడ్లు కనిపించాయి, ఆవులు కనిపించాయి. ఏమన్నా పాలు ఇవ్వడానికి ఎక్కువ ఈల్డింగ్ వస్తుందని గేదెలు కనిపిస్తున్నాయి పాల మిల్క్ ప్రొడక్షన్ కోసం. ఇది గవర్నమెంట్ కూడా ఒక విధంగా ఏంటంటే ఆర్గానిక్ను పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకు కావాలి. కాకపోతే సడన్గా అని కాదు, గ్రాడ్యువల్గా ఆర్గానిక్ గ్రోత్కు రావాలి. సడన్గా ఆర్గానిక్ మొన్న శ్రీలంక నష్టపోయింది ఏంటంటే ఆర్గానిక్ అనేది టోటల్ బ్యాన్ చేసి పడేసారు. వాళ్ళు ఫేస్ వైజ్ కాకుండా వాళ్ళకు మొత్తం ఆర్థిక సునామీ వచ్చిపోయి భ్రష్టు పట్టిపోయారు కదా. అందుకోసం ఇక్కడ రైతులకు రైతు బంధు కాడ ప్రభుత్వం తీరుకోవాలి. ఒకటి నువ్వు ఇచ్చిన 6,000 ఇస్తున్నా 8,000 ఇచ్చుడు కాదు. రైతుకు నువ్వు మొదలు ఈ ఫెర్టిలైజర్ సీడు విత్తనాలు సప్లై చేయాలి, నాణ్యమైన విత్తనాలు, హై ఈల్డింగ్ వెరైటీసు. తర్వాత ఫెర్టిలైజర్ సప్లై చేయాలి, పెస్టిసైడ్ సప్లై చేయాలి, మెషినరీ సప్లై చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వరి కోసే పరిస్థితులు లేరు, ఎవరు కట్టలు కట్టే పరిస్థితులు లేరు, దాన్ని నూరిపోయే పరిస్థితులు లేరు. ప్రతిదీ మొత్తం హార్వెస్టర్స్ వచ్చినాయి కాబట్టి అదే ఉన్నది. వాళ్ళు ఇక్కడ తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడ చేసిపోతారు. మనకు ప్యాడీ హార్వెస్టింగ్ తమిళనాడు మెషిన్స్ వచ్చి తెలంగాణలో చేసిపోతాయి. తెలంగాణ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, కోఆపరేటివ్ సొసైటీ చేయడము. ఆగ్రోస్ ఇంతకుముందు ఆగ్రో కార్పొరేషన్ ఉండే, ఆగ్రోస్ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ఎక్కడ పోయింది, మార్క్ఫెడ్ ఎక్కడ పోయింది, సీడ్ ప్రొడక్షన్ కార్పొరేషన్ ఎక్కడ పోయింది. ఇవన్నిటి మీద చిత్తశుద్ధి అనేది లేదు. వీళ్ళు ఎంతసేపు 5 ఏళ్ళు రాగానే పవర్ ఎంజాయ్ చేసి పోదామని కోరుకున్నారు. ఇప్పటికైనా తేరుకొని ఎట్లా ఉండాలంటే ప్లానింగ్ ఒక 50 ఏళ్ళు అయినా కూడా మనకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ ఉన్నది, చెంగి అంటే ఒక చెట్టు పేరు అక్కడ. సింగపూర్ చెంగి ఎయిర్పోర్టు 8 ఏళ్ళ కింద కట్టారు తెలుసా. మీరు ఎవరు పుట్టలేదు కాబట్టి దాదాపు 95లా మీరు పుట్టలేదు. అప్పుడు 90 వరకు అంటే 34 ఏళ్ళు అయింది. వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఎంత ఎయిర్ ట్రాఫిక్ వస్తుందన్న ఎస్టిమేషన్లా 3 టెర్మినల్ కట్టారు. టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 కంటిన్యూ. మళ్ళీ 3 మీద స్కై ట్రైన్ ఉంటుంది. అక్కడ అది మొత్తము ఆటోమేటిక్ అన్నట్టు మనిషి ఎక్కగానే ఏ టెర్మినల్ అంటే ఆ టెర్మినల్తో వెళ్ళిపోతుంది. అంత టెక్నాలజీ డెవలప్ అయింది. వాళ్ళు 35 ఏళ్ళ కింద, మనం ఎక్కడున్నాము వాళ్ళకి 35 ఏళ్ళ కింద వెనకకున్నాం మనం. ఇవాళ సింగపూర్ బతుకుందంటే మొట్టమొదట వ్యవసాయం లేని దేశం ఏదంటే మొట్టమొదట సింగపూర్. ఎందుకంటే ఐలాండ్స్ ఉన్నాయి, అక్కడెక్కడ వండాయి, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. తర్వాత వాటికన్ సిటీ ఒకటి ఉంటుంది, మిగతా దేశాల్లో అంతటి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో మన వాళ్ళు ఫ్యూచర్ ఒకటి ఏదో ఎంతసేపు ఈ డెవలప్మెంట్, ఐటీ, ఏఐ, ఇవన్నీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇవన్నీ ఉండొచ్చు. అవన్నీ సెకండరీ. ప్రైమరీ ఏదైతే ఉందో మనిషికి కావాల్సింది ఫుడ్, విద్య, ఆరోగ్యం, గృహస్థి. ఈ 4 ప్రొవైడ్ చేయాల్సిన ప్రాథమిక ఏదైతే ఉందో ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ జనం మనుగడ ఉండాలంటే దీనికి బడ్జెట్ పెట్టాలి, ఆ ప్రకారం ప్లానింగ్ చేయాలి. దానికి కూడా ఒక సమర్థవంతమైన ఇది ఉండాలి. ప్రతి ఒక్కడు ఇప్పుడు ప్రతిదీ కూడా కోట్లలో వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేటోడు ఎవడైతే డ్రాయింగ్ అథారిటీ కానీ అలాట్మెంట్ అథారిటీ కానీ ప్రతి ఒక్కడు ఎక్స్పెక్టేషన్లో వస్తున్నారు. ఏదో సంపాదించుకొని దండుకోవాలి, పోవాలి.
ప్రతి మనిషికి ఇప్పుడు నిన్న ఇవాళ పేపర్ చదివారా మీరు? ఎంత దుర్మార్గం అయిపోయారు మానవులంటే. ఆడ మన నిన్న జైపూర్లో గ్యాస్ ట్యాంకర్ను అది కొల్లుడైతే ట్యాంకరు ట్రక్ కొల్లుడైతే చనిపోతుంటే ఒక మనిషి 600 మీటర్లు ఉరికొచ్చి మంటతోనే మంటలకెళ్ళి ఉరికొస్తే అక్కడ ఉన్నోళ్ళు దాన్ని మంట ఆర్పాలన అవులో మనుషుల వాళ్ళు రాక్షసులా వీడియో తీస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఉన్నారు. మానవత్వం ఎక్కడ పోతున్నది? అమానుషం అయిపోతున్నాం. మనకంటే జంతువులు నయ్యం. వినరా? జంతువులు తెలుసా మీకు? అస్సాంలో కరోనాలో వైల్డ్ ఎలిఫెంట్స్ అడవి ఏనుగులు ఉంటాయి కదా, రోడ్ దాటుతుంటాయి. అవి దాటుతున్నప్పుడు ఎక్కడో ట్రక్కులు అక్కడనే ఆపుతారు. అనుకోకుండా అది అంతా హిల్ స్టేషన్స్ లాగా కాబట్టి ఒక బండి మోటార్ సైకిల్ మీద ఒక భార్య భర్త పాప, చిన్న పాప 1 ఇయర్ పాప కూడా కాదు, నడవలేని పరిస్థితిలో వాళ్ళు వస్తున్నాం. ఆయన ఏనుగు రాగానే స్లిప్ అయిపోయింది. స్లిప్ అయిపోతే ఆ పాప పోయి ఆడ నడి రోడ్డు మీద పడ్డది, ఏనుగులు దాటే దారి మీద. అప్పుడు ఒక తల్లి ఏనుగు ఆ పాప మీద నిల్చున్నది, 4 కాళ్ళ మధ్యన పాప మీద నిల్చున్నది. ఎందుకంటే దానికి మనిషి పాప చనిపోతుందని ఇవి తొక్కింది అనుకో, ఏదైనా తొక్కితే అయిపోతుంది కదా. మిగతా ఏనుగులు అన్నీ దాటిపోయిన తర్వాత ఈ ఏనుగు దాటింది. మీరు కావాల్సి ఉంటే రికార్డు ఉంటుంది, చూసుకోరు. అది మానవత్వం అంటారు. అది విడిచిపెట్టి ఎక్కడ పోతున్నాం మనము? ఎక్కడ చంద్రమండలం పోయినంత మాత్రం మళ్ళీ ఎక్కడ పోయినా అన్నది మనిషికి మానవత్వం అన్నది ముఖ్యం కదా. ఇక్కడ రైతుల మీద, రైతు బంధు మీద పోయిన గవర్నమెంట్లో దాదాపు 22,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. 30,000 కోట్ల రూపాయలు అంటే పుణ్యాన్ని కాదు కదా. అటువంటి దాని మీద ఎట్లా అంటే వాళ్ళు రాళ్ళకి ఇచ్చిర్రు, ప్లాట్లు అయిన వాటికి ఇచ్చిర్రు, ఫ్యాక్టరీలకు ఇచ్చిర్రు, ఇష్టానుసారం ఇచ్చిర్రు. ఇక్కడ సీలింగ్ ఎందుకు పెట్టాలి? మీరు 5 ఎకరాల్లో 10 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు మ్యాక్సిమం 10 ఎకర్స్ పెట్టాలి. 10 ఎకర్స్ ఎవరైతే వాస్తవంగా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ తెలంగాణలో వీళ్ళ అసంబంధమైన పార్టీ ఏదైతే దాని స్కీమ్లా వ్యవసాయం చేసేది ఒకడు, డబ్బు దండుకునేది ఒకడు, పట్టేదారికి డబ్బులు పోతున్నాయి. ఎవడైతే కౌలుకు చేస్తుండో కౌలుదారికి ఏం వస్తలేవు. ఆ పరిస్థితి దాని మీద ఈ గవర్నమెంట్ ఇకనన్నా రేవంత్ రెడ్డి కూడా కనీసం ఈ అసెంబ్లీ ఏదైతే ఇక్కడ తేరుకొని కరెక్ట్ రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, ప్లానింగ్ దుర్వినియోగం. ఇక్కడ రైతు బంధు డబ్బులు ఇస్తారు, అక్కడ వైన్ షాప్లలో పోతున్నాయి డబ్బులు. వాళ్ళ సద్వినియోగం ఎక్కడైతున్నాయి, దుర్వినియోగం ఎక్కువ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ప్రాథమికంగా ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి కారణము గ్రామ పరిపాలన, ప్రభుత్వ గ్రామ పరిపాలన లేదు. ఎందుకంటే విలేజ్లో అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వ అధికారి విలేజ్లో ఎవరున్నారు ఆయనకి అదే ట్రాన్స్ఫర్ సిస్టంలో పెట్టాలి, పర్మనెంట్ అక్కడనే ఆ ఊళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఏం జరిగింది ఆయన చెప్పగలుగుతాడు. ఒకవేళ ఆయనకు మంచి జీతం ఇస్తే వెళ్ళిపోతుంది. వీళ్ళను ఏమంట చూడు, కాకులో కొట్టి గద్దలకు పెట్టినట్టు నక్సలిజం ఎప్పుడో వెళ్ళిపోయింది. గ్రామ పరిపాలన రద్దు చేసి నక్సలిజం పోయింది అన్నదాం కాదు కదా. ఇక్కడ నువ్వు ఒక్కొక్క మినిస్టర్కు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మండల ప్రెసిడెంట్లకు, జడ్పీ చైర్మన్లకు సెక్యూరిటీ ఎందుకు? ఎంతమందిని కాల్ చేస్తారు? నువ్వు ఇక్కడ ఆస్ట్రేలియా పో, న్యూజిలాండ్ పో, యూరప్ పో, అమెరికా పోతే ఎక్కడ కూడా ఎంపీలకు ఈ సెక్యూరిటీ ఉండదు, కారు ఉండదు, డ్రైవర్ ఉండదు. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. అది ఎందుకు ఇవ్వాలి? అట్లా చేసుకుంటానే నిలబెట్టాలి. వాళ్ళకి ఏమి అవసరం ఉన్నాడో చేస్తారు కదా. నువ్వు 100 కోట్లు 1000 కోట్లను ఇప్పుడు దాదాపు 60% అయినా అపర కుబేర్లే ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో అంతటా. ఇది ఏదైతుందో మన వ్యవస్థ మారాలంటే చాలా టైం పడుతుంది. అంబేద్కర్ అన్న దాని మీద చేయడం అది కాకుండా రైతు బంధును ఈ గవర్నమెంట్ అన్నా మనం ఆశించాల్సింది ఏదైతే ఉందో దాన్ని ఒక సిస్టమేటిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని, రోడ్ మ్యాప్ తయారు చేసుకొని రైతులకు ఇస్తే రైతులు లాభపడతారు. లేదంటే ఇంక 20 ఏళ్ళ తర్వాత మనం కూడా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. ధన్యవాదాలు.